హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చక్రాలు చేశానండి, అది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది దీన్ని మురుకులు అంటారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. బట్ నేనైతే అలా అలవాటు అయిపోయింది చక్రాలు అనడం. సో దీన్ని ఏంటంటే మినపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో చేసుకోవచ్చు. అంటే పెసలు, మినువులు చాలా పల్సెస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. బట్ ఈరోజు చాలా ఈజీగా చేసేది నేను బేసిన్తో చేసినవి చూపిస్తున్నాను. బేసిన్ అంటే శనగపిండి అనమాట. అంటే చాలా ఈజీ, బట్ చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా చేశానో చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో బియ్యపిండి తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే 1:4 రేషియో, ఇది గుర్తుపెట్టుకోండి. 2 గ్లాసులు బియ్యపిండి తీసుకున్నా కదా, ఇప్పుడు హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను నేను. 2 పిండిలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి కొన్న పిండిలే. యాక్చువల్లీ మనం ఆడించుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. దానికి కొంచెం సాల్ట్ కలుపుతున్నాను అండ్ వామ్ కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక్కోసారి నేనైతే నువ్వులు కూడా వేస్తాను, ఈసారి అయితే వేయట్లేదు. ఇంకా ఫస్ట్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వెన్న పోసేసుకున్నాను. దీనికి తగినట్టుగా వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. కారం కావాలనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చు, బట్ నాకైతే ఇష్టం ఉండదు. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే కొంచెం వెన్న పోసేసాం కదా. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఆ కన్సిస్టెన్సీ కుదరాలండి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది. ఇక్కడ అందుకనే ఒకేసారి వాటర్ కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నా. చూసారు కదా పిండి ఎలా ఉందో. కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉండాలి. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్ ఉండకూడదు. నేను ఏదైతే చూపిస్తున్నానో అలాగుంటే పిండి ఆయిల్ పీల్చకుండా చక్రాలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను మూకుడు పెట్టేసుకున్న, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు చక్రాలు వేస్తున్నా అండి. ఆయిల్ వేడిగుంది. ఫస్ట్ నేను కొంచెం పిండి దీనిలో తీసుకొని చక్రాలు గిద్ద అంటాం కదా, అది తీసుకొని, నా దగ్గర అయితే చిన్నది ఉంది చాలా. సో దానిలో తీసుకున్నా. ఇక్కడ ఒక చేత్తో వేస్తున్నాను. సో ఇదైతే సరిగ్గా వస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు ఇది అయితే కొంచెం విడుతున్నట్టుందండి, ఎందుకంటే ఒక చేత్తో వేసాను కదా, ఇది గట్టిగా అంటే అలా చక్రంలాగా రాలేదు మొత్తం. సో ఓకే, ఈసారి నెక్స్ట్ ఇది బాగా వేద్దాము. అయితే ఇది కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది. కొంచెం ఫ్లేమ్ అయితే కొంచెం ఎక్కువలోనే పెట్టుకున్నాను నేను. బట్ ఇదేంటంటే బేసిన్తో వేసే చక్రాలు. ఇదిగోండి సెకండ్ టైం కొంచెం బాగానే వచ్చింది. బట్ ఏంటంటే నా దగ్గర చిన్నది కదా ఉంది, చిన్న గిద్ద, మొత్తం అంటే తక్కువ పిండి పడుతుంది. ఇదేంటంటే ఎక్కువ వేగిపోక్కర్లేదండి బేసిన్వి. లైట్ కలర్ వస్తే చాలు. చాలా చాలా టేస్టీగా అనమాట. క్రంచీగా, టేస్టీగా, సూపర్గా వస్తాయి. అంటే ఇది రేషియో అయితే మాత్రం 1:4. అంటే ఒక గ్లాస్ బియ్యపిండి అయితే 1/4 గ్లాస్ శనగపిండి వేయాలి. అందులో నేను కొంచెం ఆయిల్ కొంచెం లోపలికే వేసాను, ఎందుకంటే చక్రం వేసినప్పుడు బేసిన్ పొంగుతుంది అనమాట ఆయిల్. సో దానికోసం బాగానే వస్తున్నాయి షేప్ అంతా. బట్ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంటాయండి, ఎందుకంటే వెన్నపూస వేసాం కదా, అది గుల్లగా క్రంచీగా అసలుకి చాలా బాగా వస్తాయి అనమాట. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం కలిపేయలేదు దీనిలో. వాము, సాల్ట్, వెన్నపూసే కదా వేసాను నేను. కలర్ అయితే మరీ డార్క్గా ఉండకూడదు, ఈ కలర్ అయితేనే చాలా బాగుంటాయి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లోకి నేను ఇలాగ టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా అంటే నేను ఏదైతే ఆయిల్ వేసానో కొంచెం తగ్గింది అంతే, అంటే ఆయిల్ పీల్చలేదు అస్సలకి. దానికి ఉన్న ఆయిల్ కూడా ఆ టిష్యూ పేపర్ పీల్చేసుకుంది. సో నేను ఇలాగా స్టీల్ బాక్స్లో పెట్టాను. చూడండి ఎంత క్రంచీగా వచ్చినాయి అంటే. ప్లస్ ఎప్పుడు కూడా చక్రం గుల్ల అంటే ఒకసారి చూడండి, ఇలా మధ్యలో హోల్ లాగా అలా ఉంటుంది, ఆ పైప్ లైన్ హోల్ ఎలా ఉంటుందో అలా వస్తుంది చక్రం. అలా వస్తే ఇలాగ మురుకులు అంటారో చక్రాలు అంటారో నాకైతే ఎగ్జాక్ట్ తెలీదు. నేనైతే చక్రాలు అంటాను. అదైతే అలాగ హోల్ లాగా ఉంది చూసారు, చాలా గుల్లగా సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ పైన ఇంకో టిష్యూ పెట్టి బాక్స్ మూత పెట్టేస్తున్నా. ఇలా పెడితే మీరు తిన్నన్ని రోజులు చాలా ఫ్రెష్గా, చాలా ఎమ్మిగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, క్రంచీగా, అద్భుతంగా వస్తాయండి ఈ టైప్లో చేస్తే. అంటే బేసిన్తో అయితే చాలా ఈజీ. ఇంకా మినువులు, పెసలు, ఇంకా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఎప్పుడు నువ్వులు కూడా యాడ్ చేస్తాను, బట్ ఈసారి యాడ్ చేయలేదు. బట్ టేస్ట్ అయితే మాత్రం
చాలా బావుంటాయి. ఎందుకంటే కొంచెం ఏదైతే వెన్నపూస ఏసాం కదా! దానివల్ల గుల్ల గుల్లగా వచ్చి క్రంచీగా సూపర్‌గా వస్తాయి. ఇవి చాలా ఈజీ చేయడం. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్స్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.